అయినా కూడా సమస్యలు పరిష్కారం కావటం లేదు. వీళ్ళేమో చెప్తారు, వాళ్ళేమో రేపు చూస్తాం, ఈరోజు చూస్తాం, ముందు అయితే సంతకం పెట్టమంటారు, సంతకం పెట్టించుకుంటారు. ఇక్కడి నుంచి ఏమో ఫోన్ ఏమో అయిపోయినది కదా నీది అని ఇక్కడి నుంచి ఫోన్ వస్తుంది సార్. పరిష్కారం కింది స్థాయిలో కావటం లేదు సార్. కింది వాళ్ళు కనీసం స్పందన కూడా ఉండటం లేదు సార్. సిఐ కేసు కట్టమని అన్నారు. సిఐ కట్టమంటే ఎస్ఐ కట్టడం లేదు. వాళ్ళ దగ్గరనేమో డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏంది మనకిచ్చే డబ్బులు, మనకిచ్చే ప్రాపర్టీకి వాళ్ళకి ఇచ్చుకుంటే సరిపోతుందిలేమని వాళ్ళు. కింద ఉన్న అధికారులు కొద్దిగా త్వరగా చేస్తే మీలాంటి వాళ్ళు బాగుంటారు. అది సార్. బాబాయ్ ముందుగా పరిపాలన ఎలా అనిపిస్తుంది బాబాయ్? చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? పరిపాలన బాగానే ఉంది సార్, బాగున్నదని. 5 సంవత్సరాల నుంచి జగన్ ప్రభుత్వంలో మేము చెయ్యలేక తిరిగి జగన్కి ఇగో అప్లికేషన్లు ఇచ్చి అది కాక దీంట్లోనన్నా అవుతుందంటే దీంట్లో ఇది రెండవసారి సార్. ఇంతకుముందు కింది స్థాయిలో పని కావటం లేదని. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించిందండి మీకు? ఇంకా ఏం లేదు సార్, అదంతా రాక్షస పరిపాలనే కదా సార్. అంటే ఏంటి వల్ల, దేనివల్ల అంటారు? ఏమి ఇబ్బంది అంటే అక్కడ వాళ్ళు ఏంటంటే అన్ని సీట్లు ఇచ్చినప్పుడు ఆయన మంచిగా పరిపాలించితే 30 సంవత్సరాల దాకా ఏది రాకుండా పోవు. ఆయన చేసే చెడు పనులు, ఆయన చేసే దుర్మార్గాలను ఉంటే ఆయన ప్రజలు ఏంటంటే సైలెంట్గా వేసిండ్రు. ఎంతమందికి డబ్బులు కొట్టినా కూడా ఆ ప్రజలు ఆ డబ్బులకు ఆశపడటం లేదు. ఈరోజు మనకు మంచి ప్రభుత్వం కావాలా, మనకు ప్రజాప్రభుత్వం కావాలా, మన యొక్క కోరికలు తీరాలా, మనకు పిల్లలకు భవిష్యత్తులో ఉద్యోగాలు రావాలా, ఇవన్నీ కావాలా అనే ఉద్దేశంతోనే ప్రజలు ఇన్ని సీట్లు ఇచ్చింది సార్. రీసెంట్గా చూసుకుంటే వినే ఉంటారు కదా అండి, పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు కదా, సినిమా నటుడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు పోసానికి ఇప్పుడే కదా సార్, ఎప్పుడో అరెస్ట్, ఆ ప్రభుత్వంలో అరెస్ట్ చేసి ఉంటే ఇంతవరకు రాదు కదండి. వాళ్ళు చేయక మనోడు అనేది మనవాడైనా ఎవడైనా పనికిరాని భుజాన మీద ఎక్కించుకోకూడదండి. అటువంటి వాళ్ళను వెంటనే ఖండించితే ఈ రోజులలో ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉంటాయి సార్. అంటే గతంలో మరి జనసేన పార్టీ వాళ్ళు చాలాసార్లు హెచ్చరించారంట, ఆయన ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పి. మరి అదే గతంలో వాళ్ళు యాక్షన్ అనేది తీసుకోలేదు అని అంటున్నారు. అదే యాక్షన్ తీసుకోకనే కదమ్మా ఇప్పుడు నా మీద యాక్షన్ తీసుకుంటే ఇంకొక మనిషి ఆ పని చేయకుండా ఉంటాడు. నన్నే తీసుకోకుండా ఆయన తీసుకోలేదు నాకేం చేస్తాడని అట్లా ప్రతి ఒక్కటి ఇది ప్రాబ్లమ్స్ పెరిగిపోతుంటాయమ్మా. అయినా కూడా ఎందుకని మరి అపోజిషన్ వాళ్ళు ఈ ప్రభుత్వం మన ఇప్పుడు మనోడు ఏం చేసినా ఒంటేలు పోసినా కూడా భుజానం ఎక్కించుకుంటాం. వేరే వాడ ఊరికే అయ్యా ఇది ప్రభుత్వం తప్పుడు ప్రభుత్వం అయ్యా ఇట్లా చేయకూడదని చెప్పినా కూడా వాడిని అరెస్ట్ చేయటం, ఇటువంటి పద్ధతులలో ఉంది సార్. అంటే కూటమి ప్రభుత్వం వైసీపీ నేతల మీద కక్షపూరిత అది ఏం లేదండి. కాకుండా ఉంటే ఎందుకనేనంటే వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మనం చేస్తూ ఉన్నామంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ కక్షపూరిత మా వాళ్ళనే చేస్తున్నారు, వాళ్ళని వేయలేదు అన్న ఉద్దేశంతో ఎవరికైనా అది రాజకీయంలో వాళ్ళు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తుకోవడం పోవటం అది మామూలే అమ్మ. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అంటే పోసాని విషయంలో చూసుకుంటే పోసానే కాదండి, ఇటువంటి ఇంకొకటి ఇది గుడివాడ నాని పేరు నాని లేదా అట్లాటోళ్ళను కూడా అసలు ఇదేం కాదమ్మా. ఎప్పటికైనా కూడా ఒక తప్పు పని చేసిన వాళ్ళను బయటికి రాకుండా, అదే బీదవాడు తప్పు పని చేసేసేస్తే వాడు బయటికి రాకుండా వానికి బెయిల్ కూడా ఇవ్వరు. అదే ఇటువంటి పెద్ద వాళ్ళకి ఏంటంటే 4 రోజులు వేస్తారు, బెయిల్ ఇచ్చేస్తుంటారు, వాళ్ళు తిరుగుతారు, మళ్ళీ దర్జాగా మళ్ళీ చేసే అకృత్యాలు చేస్తూనే ఉంటారు. అదే వాళ్ళను జీవితాంతం జైలు వేసిండనుకో, అది ఈ బీదోనికైతే వీళ్ళు పోలీసు వాళ్ళు కూడా సరిగా లేరప్ప. ఎందుకనంటే వాళ్ళు గీన బాగుంటే, ఇప్పుడు ఇది పొలిటికల్స్, పోలీసు, రెవెన్యూ, మరి తర్వాత న్యాయము, ఈ 3 గిన బాగుంటే దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, అన్నీ ఉంటాయి. ఈ 3కి చెదులు పట్టిపోతుంటాయమ్మ రోజుకు. నాకు 72 సంవత్సరాలమ్మ. ఈ 72 సంవత్సరాలలో రోజుకు క్షీణించుతున్నదే కానీ డెవలప్మెంట్ లేదు. ఉన్నవానిదే రాజ్యం రా, లేని వాని పని పూజ్యం రా అన్నట్టు తయారైపోయిందమ్మా ఈ యొక్క పరిస్థితి. అలాగే మొన్న రీసెంట్గా కూడా చూసుకుంటే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరిగినాయి. రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రైతుకి 20,000 ఇవ్వాలి అని చెప్పి, ఆ తల్లికి వందనం కూడా ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అందించాలి అని అంటున్నారు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఈ పథకం అనేది వర్తిస్తుంది. గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి, ప్రైవేట్ స్కూల్ కానివ్వండి, దేనికైనా వర్తిస్తుంది అని అంటున్నారు కదా. నేను చెప్తానండమ్మా, గవర్నమెంట్ స్కూళ్ళకే ఇవ్వాలమ్మా. ప్రైవేట్ స్కూళ్ళకు ఉన్నబట్టే కదా వాడు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించేది. లేనోడు ప్రైవేట్ స్కూళ్ళకు పంపాడు కదా. ఒకవేళ ఇది వస్తుందన్న నమ్మకం కూడా ఉండదు కదమ్మా.
ఇది ఏదో ఇస్తుండరు కాబట్టి సరిపోయింది, ఇవ్వకుండా ఉంటే అటువంటి అప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూళ్ళను డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ వాళ్ళకు అన్ని తెలుగులో వస్తాయమ్మా. స్కూల్లో ఏంది ప్రైవేట్ స్కూళ్ళలో రావు, అంతా బట్టి ఎడ్యుకేషన్ అయిపోయింది ఈ రోజులలో. వానికి ఆ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు, మామూలుగా మాట్లాడటానికి తెలియదు, నాన్న అంటే తెలియదు, వాడేంది డాడీ అంటాడు, మా అమ్మ అంటే తెలియదు, మమ్మీ అంటాడు. మమ్మీలు అంటే ఇంతకుముందు పిరమిడ్లలో శవాలు ఇవన్నీ పరిస్థితులు నానాటికి దిగజారిపోతున్నాయమ్మా. ఓకే అండి.